అస్సలు చేదు లేకుండా కాకరకాయ ఫ్రై, అది కూడా అందరికి నచ్చేలా ఎలా చేసుకోవాలి చూసేయండి. ఫస్ట్ పసుపు వేసి క్లీన్ చేసి పక్కన పెట్టుకోవాలి. వెల్లుల్లి కారం కోసం జీలకర్ర ధనియాలు పౌడర్ చేశాక వెల్లుల్లి ఉప్పు కారం వేసి వెల్లుల్లి కారం రెడీ. నెక్స్ట్ ప్రాసెస్ చూసేయండి. ప్యాన్లో 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసి తాలింపు గింజలు, ఎండుమిర్చి, కరివేపాకు వేసుకోవాలి. కాకరకాయలు కట్ చేసి కడిగి పక్కన పెట్టుకున్నాం కదా, పసుపులో వాష్ చేయడం వల్ల అందులో ఉన్న చేదంతా పోతుంది. మన చిన్నప్పుడు బిటర్ గార్డ్ అంటే అదొక బిటర్ ఎక్స్పీరియన్స్, అసలు తినేవాళ్ళం కాదు. కానీ ఒకసారి ఇలా ఫ్రై చేసి పిల్లలకి పెట్టి చూడండి. ప్రాసెస్ సింపులే కానీ టేస్ట్ మాత్రం అదిరిపోతుంది. ఇక్కడ ట్రిక్ ఏంటంటే కాకరకాయలని సిమ్లో పెట్టేసి బాగా మగ్గనివ్వటమే. బాగా మగ్గిపోయిన తర్వాత లాస్ట్లో వెల్లుల్లి కారం చేసాం కదా ఇందాక, అది వేసేసుకొని మిక్స్ చేసేయడమే. దట్స్ ఇట్, మన కాకరకాయ ఫ్రై రెడీ. బాయ్ బాయ్.